ఇప్పుడు ఎవరన్నా అమ్మా చదువుతారు కదా, ఆ, అప్పుడు రికార్డ్ అమ్మా అయిపోతుంది. ఈ రోజు చదవండి. 15 దాతలు చెప్పుకున్నాం. ఓకే, చదవండి చదవండి ఇది. ఇంకా ఇంక 20 ఉన్నాయి, రేపు అయిపోతాయి, కంప్లీట్ అయిపోతాయి. ఒకసారి చదివేసేయండి ఇది. చురాదిగన. చురాదిగన హలంత ధాతువులలో ఈ ఊరి ఉపదా భూత ధాతువులు 80. వాటికి గుణం. వీటికి అమ్మా గుణం. వీటికి గుణం వస్తుంది. ఉమ్, పుగంత లఘుపదశ్చ అనే సూత్రం ద్వారా ఉమ్, ఆ పరము లోపల ఉమ్. నిత్య ప్రత్యయము నిచ్చి కాదు. అది పరము లోపల ఆ, సార్వధాతుకము లేదా సార్వధా అర్ధధాతుకం సార్వధాతుకం లేదా ఆర్ధాతుక ప్రత్యయములలో ఉంటే. ఏదో ఉంటే ఏదో ఒకటి ఇప్పుడు ఉంటే. మాకు ఉమ్. ఆర్ధధాతుక ప్రత్యయం ఉన్నది. అదేంటది? అది నిచ్ 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 నిచ్. అదండి, ఉమ్. సూపర్. చదవండి ఇక. చూసా. ఆ, స్తూష సహనే అసనేచ సహించడం మరియు నవ్వడం. తుస కదా అది. చ్యూ. చూ చూసా. చూసా. ఉమ్. ఓకే. చూచ సహనే అసనేచ ఓకే. సహించడము మరియు నవ్వడం. ఉమ్. 47 కుప్ప. కుపా. కుప్ప 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 ఉమ్. కుప్ప. కుప్ప ఎవరైనా చూడండి, అది మన ఇందిర గారు చూడండి, నేను గేమ్ రెడీ పెడతా. కుప్ప ఆ, చదువు. ఆ. అవకల్కనే ఉమ్, ఊహించడము, విచారించడము, ఉమ్, చిత్రించడము, రంగు అద్దడం. ఉమ్, ఉమ్, 48 ఉమ్, ఉష ఉష ఉమ్, ధారణే ధరించడము, పాలించడము. ఉమ్, మరి ఉమ్. జరగాలి పైకి. మీరు మీరు నేను రాసుకునే నేను చదవండి, ఓకే రాసుకున్నా. ఓకే. నేను నేను ఇప్పుడు దాంట్లో వేరే, చదువుతున్నా. అదే వేరే ఉమ్, పనిలో ఉన్నప్పుడు. సరే ఆ, సరే మీరు మీరు దా- రాసుకున్నా చదవండి, రాసుకున్నది. అలాగే. ఉమ్. తర్వాత 49 ఉమ్, ఉమ్, పుట్ట ఉమ్, పుఠ ఆ? పుఠ భాషాయాం మాట్లాడడం, ఉమ్, ప్రకాశించడం. లుఠ ఉమ్, భాషాయాం మాట్లాడడం, మెరవడం. ఉమ్, తర్వాత గుఫ ఉమ్. గుఫ మహాప్రాణం కాదు మహనీయ, అల్ప ప్రాణం చదవండి. గోప. గుఫ గుఫ ఉమ్, 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 విచ్ఛ ఉమ్, పుథ కుప్ప ఉమ్, ఉమ్. వృత్ వృత్తు ఉమ్, వృధు. వ్రి వ్రి వ్రిదు బ్రీతు, బ్రీతు. వ్రీతు వ్రిధు ఉమ్, ఉమ్. ఉమ్. రుట్ రుజు ఆహా, యుజు కాదు. రుచి రుట్ కాదు. కాదు, అది రూట. రూట. రుట రుజ యుజ. రుజా లేదు, ఇంకా ఆగండి ఆగండి, ఎటు వెళ్ళిపోతున్నారు? అది మీరు అక్కడ ఆపండి, రుటా దగ్గర ఆపండి. రూటా దగ్గర ఆపేసి భాషాయాం. రుట భాషాయాం ఉమ్. మెరవడం, ఉమ్, మాట్లాడడం. అది ఇప్పుడు. తర్వాత రుజ ఉమ్. హింసాయాం హింసించడం, దుఃఖపెట్టడం, చంపడం. ఉమ్. యుజ ఉమ్, ఉమ్. ఆ, ప్రీచాం. సంయమనే. యుజ ఉమ్, యుజ యుజ ప్రీచాం. సంయమనే. రెండు కలిపి ఉమ్, చెప్పండి, యుజ ప్రీచాం. యుజ బ్రిజ ఉమ్, రెండు ఒకటే కాబట్టి సంయమనే. వంశంలో ఉమ్, వశంలో ఉంచుకోవడము, ఉమ్, బంధించడము, నియంత్రించడం. ఉమ్. ఉమ్. ఓకే. ఓ ఇక్కడ ఇంకా మధ్యలో ఒకటి సమాధానంగా ఉందిగా. ఉండటం కూడా వస్తుంది అనుకుంటాను ఆ, మేడం. ఏంటమ్మా? సంయం సంయమని అంటే అంతే. సమాధానంగా సంయమగా ఉండడం. అంతే, సంయమనంగా ఉండడం అంటే కంట్రోల్డ్ గా ఉండడం అనమాట. మీరు ఈ ధాతువులు వేరే ఏదో చెప్తామన్నారు కదా ఇంతకు ముందు, ఇది అయ్యే గేమ్ కాకుండా. కరెక్ట్, అవును. ఆ అది చెప్పండి. గుడ్ అమ్మా, గేమ్ అవును. తర్వాత పెట్టుకోవచ్చు. అవును. ధాతువుల ఇప్పుడు గురించి మనకి ధాతువుల గురించి ఏం చెప్పుకున్నాము? అది వృష్టి అవన్నీ ఉన్నాయి కదా, ఏంటది ఆ ధాతువు? సంప్రసారణం. అవునా? ఉమ్. సంప్రసారణ ధాతువులకి ఏమున్నాయి అక్కడ ధాతువులు చెప్పండి. యారా ఉమ్, లా ఏంటిది? సంప్రసారం. ఆ, ఈ ఎండులకి ఇక్కలు ఇజ్ఞాన రావటం లేదమ్మా, సంప్రసారణం కదా. సంప్రసారం అంటే. ఇజ్ఞాన సంప్రసారణమా సూత్రం. అదేం చెప్తుంది? అమ్మా జీనహ అమ్మా సంప్రసారణం ఏం చెప్తుంది? కుక్కులకి ఎండలు వస్తాయి, ఉమ్, మారుతాయి. ఎక్కువ అంటే ఎనర్జీ అది. అదే సంప్రసారణం అంటే ఏంటో చెప్తుంది మీరు చెప్పిన విషయం, అవునా? మనం ఎనర్జీ అవునమ్మా. ఎక్కువ రావాలి. ఉమ్. సో ఇప్పుడు మనం ఏమంటున్నాము? ఉమ్, నేనుంటున్నా. సంప్రసారణము ఎక్కడెక్కడ వస్తాయి అంటున్నాము. అది ఉమ్. నేను సూత్రాలు చెప్పారు కదా ఎవరు. ఎక్కులకు అది వస్తాయని వేరు. చెప్తున్నారు, కరెక్టే. ఎక్కులకు వస్తాయి, కరెక్టే. ఎక్కులు ఎక్కడ? ఏ ఎక్కులు? ఇష్టమున్న ఎక్కులేనా? ఈ ఊరు కాదు.
అదే ఇష్టం ఉన్నవి అంటే ఇష్టం ఉన్న చోట పెట్టేస్తామా ఇప్పుడు నేను లేదు లేదు, లేదు, పెట్టనీయట్లేదు. వాటికి నిమిత్తాలు అవన్నీ ఉంటాయి, అదే నియమాలు మరి ఉంటాయి, నియమాలు. అదే ఉపదా దేనికి వస్తుంది అది ఒక ఉపదాలు సూత్రం చెప్పుకున్నాం కదా ఏం సూత్రం అది అది గ్రహించి అదొకటి చెప్పుకున్నాము గ్రహించ వ్యాధి వృష్టి ఉమ్, ఇదని. ఉమ్. వృష్టి వృష్టి మేడం చూస్తున్నాను. వృష్టి కాదు వష్టి వృష్టి విశతి పృచ్చతి వృచ్చతి ముజాదీనా అధీనం కాదు కింగితి చ. రాసుకోండి ఆగండి 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 ఇక చాలు రాసుకోండి ఇది. రాసుకున్నాము ఇంతకు ముందు రాయండి ఎక్కడో అమ్మా, రాయండి. రాసుకున్నాం. అదే నిన్న ఎవరో చెప్పారు కూడా ఈ సూత్రం, ఇందిర గారే చెప్పినట్టున్నారు. నేనేం చెప్పలేను, కవిత గారే చెప్పారు. వేరే అది కాదు, వేరే ఎవరో పుష్ప చెప్పారు. గారు పుష్ప గ్రహించ గారు. తర్వాత అది మనకి గ్రూప్ లో రాసి పెట్టిండ్రు రిమైండర్ గా ఎవరు నాగలక్ష్మి గారు నాగలక్ష్మి గారు. ఉమ్. గ్రహించ వాయి వ్యాధి యది వష్టి ఉమ్. విచతి వృశ్చతి ఉమ్. పృచ్చతి భృజ్యతీనాం కింగితి చ. ఉమ్. గ్రహించ విచతి వృశ్చతి పృచ్చతి భృజ్యతి పృచ్చతి భృజ్యతీనాం ఏంటది కింగితి చ. ఉమ్. పృచ్చతి ఒకసారి రాశాక ఒక 4-5 చదవండి ఇది మంచి కరెక్ట్ గా చదవండి ఫస్ట్ కరెక్ట్ గా చదివే వాళ్ళు చదవండి చదవండి ఎవరైనా నేను చదవనండి. ఫస్ట్ కరెక్ట్ గా చదివే వాళ్ళు వచ్చు కాన్ఫిడెంట్ తో ఉండేవాళ్ళు చదవండి ఫస్ట్ అది చదువుతానండి. చదవండి గ్రహీజ్య వయి వ్యాధి వ్యాధి వస్తి. కాదు ఒక నిమిషం ఆగండి అమ్మా ఇందిరా గారు ఫస్ట్ చదవండి గ్రహిజ్య వ్యయి వ్యధి అది వస్తి కాదు కాదు ఆగండి యయి కాదు వయి. వయి గ్రహిజ్య వయి వ్యధి వస్తి విచతి వృచ్చతి పృచ్చతి భృజ్యతీనాం కింగితి చ. 6:1-16. ఇప్పుడు చదవండి అమ్మా మీరు గ్రహిజ్య వయి వ్యధి వస్తి విచతి వృచ్చతి పృచ్చతి భృజ్యతీనాం కింగితి చ. 6:1-16. ఇంకా చదవండి ఎవరైనా నేను చెబుతానమ్మా. చదవండి గ్రహిజ్య వయి వ్యధి వష్టి విచతి పృశ్చతి పృశ్చతి భృజ్యతీనాం కింగితి చ. 6:1-16. కింగితి 6:1-16. 16 అదే చెప్తాను కదా. 116 అన్నారమ్మా. 16 6:1-16. అమ్మా నేను చదువుతున్నమ్మా గ్రహిజ్య వహి వ్యధి వష్టి విచతి వృచ్చతి పృచ్చతి భృజ్యతీనాం కింగితి చ. 6:1-16. కింగితి చ. అమ్మా కింగితి చ. ఇవన్నీ వస్తుంది చదవండి సంప్రసారణం సంప్రసారణం వయి వ్యధి వష్టి విచతి వృశ్చతి పృచ్చతి భృజ్యతీనాం సంప్రసారణ ధాతువులు కదండి. కింగితి చ. సంప్రసారణ గ్రహిజ్య వయి వ్యధి వస్తి విచతి వృచ్చతి పృచ్చతి భృజ్యతీనాం కింగితి చ. 6:1-16. గ్రహిజ్య వయి వ్యధి వస్తి
గ్రహిజ్య వై వ్యధి వస్తి విచతి గృచ్చతి పృచ్చతి భృజ్యతీనాం కింగితి చ. గృజ్యతీనాం కింగితి చ. हम पठाने वा कविता ఉమ్, ग्रहिच्या वै व्यधि वष्टि विचति वृच्छति पृच्छति भृज्यतीनां किंगिति च. 6:16. గ్రహిజ్య వై అది వస్తి విచతి వృచ్చతి పృచ్చతి గృజ్యతీనాం కింగితి చ. ఇక్కడ సంప్రసారణం ఎక్కడ లేదుగా, అనువృత్తి వస్తుందా? ఉమ్, ఇవి రాసుకోండి ఒక్కసారి. धियो ఉమ్. సో ఈ ధాతువులు అట్లా రాసుకోండి. వశకాంతౌ అంటే ఈ ధాతువు అర్థం అన్నమాట ఇది కదా. అచ్చా, ఇది ఈ ఈ పైన ధాతువులకు ఒక్కొక్కటి అర్థమా అండి ఇది? అవునమ్మా. ఆహా. అర్థ సందర్భం కదా. అర్థ సందర్భము సప్తమి విభక్తిలో ఉండాలి. ఉమ్. రష్చు రష్చు. నేను షకారాన్ని కొన్నిసార్లు ఇలా రాస్తా, కొన్నిసార్లు వేరేలాగా కూడా రాస్తా, రెండు సేమే. ఉమ్. ఛేదనే. తర్వాత ప్రచ్ఛహి మీత్సాయాం ప్రచ్ఛ. ఈ ఛాకి పక్కన ఛ అనేది ఎందుకు వచ్చింది? తుక్కు ద్వారా. ఓకే, క్యూ పక్కన యు ఎలాగైతే వస్తుందో ఈ ఛ పక్కన అల్పప్రాణ చకారం వస్తుంది. అవునా? ఉమ్. సూత్రాలలో చెప్పాలంటే ఇంకొకటి దేని పక్కన ఇంకోటి కంపల్సరీ వస్తుంది. అది ఉరండ్రపరహ ప్రకారం రేపం కంపల్సరీ వస్తుంది. అది దానిలాగా అన్నమాట. ఓకే, ఉమ్. అంటు పెట్టుకునే ఉంటాయి అక్కడ. అవును. ఈ బ్రష్ ధాతువు ఏమవుతుంది? బ్రష్ పాకే. ఓకే, ఉమ్. సో ఇప్పుడు ఈ ధాతువులు ఉన్నాయి కదా. ఫస్ట్ది గ్రహ అన్నాం మనం. సో గ్రహ అపాదానే అన్నాం. ఉమ్. అపాదానే కాదు, ఉపాదానే. ఉపాదానే, sorry. ఉపాదానే. ఉపాదానే. సో ఇప్పుడు గ్రహ ధాతువు ఏమైంది? సంప్రసారణం జరగాలి అంటే మనకేం కావాలి? ఏం చెప్పుకున్నాం మనం? పిలాస్. ఇక్కులు వస్తాయి. ఫస్ట్ ధాతువు ఏంటి? గ్రహ. ఉమ్. ఓ, గ్రహ. మేము ఇలా ఈ అనహ ఒకదానికి నోట్ సంప్రసారణం రాసుకుంటే అమ్మా. బాగుంటుంది. సో ఇప్పుడు రాసుకోండి. సో ఇప్పుడు గ్రహకి ఏమైంది? సంప్రసారణం అయ్యి ఏం కావాలి? ఈ రేపకి ఏం కావాలి? రీ కావాలి. అయితే ఇప్పుడు అది ఏమైంది? గ్రేహ్ అయింది. సెకండ్ వన్ ఏముంది? సెకండ్ వన్ ఏముంది? జ్యా. సెకండ్ వన్ జియా. జియా జ్యా ఏమైతే చెప్పండి ఇక అట్లాగే. ఏ వస్తుంది. ఉపాదానికి ఉకారం ఈ వస్తుంది. వస్తుంది. ఈ వస్తుంది. జి. జ ఈ అన్నమాట. అవునా? యకారానికి ఈ. అందుకని జీ. ఈ. ఆ. ఉమ్. సో ఇప్పుడు జీ. జీ. ఉమ్. అంటే ఆ పక్కన దీర్ఘం ఉందిగా, అప్పుడు జీ అనే వస్తుందా, లేకపోతే దీర్ఘం తీసి అదే దాని అదే లెక్కలో మనకి ఉంది? ధాతువుని బట్టి అది ఏ ధాతువు ఉందో చూసుకొని రాసుకోవాలి. మనకి జీ అనే ధాతువు అనమాట, అల్ప ప్రాణం. సరే. ఉమ్. అమ్మా ఇది ప్రచ్చకు ఏం రాశారమ్మా? ఇది వాంఛ. ఈప్సాయం కదా మరి. అవును.
మరి జ్ఞా రాశారు. అట్లనే రాస్తారు అది, దాన్ని అలాగే చదువుతారు. జ్ఞాప్సాయాం. ఆ? అట్లా కూడా ఉన్నదా? జ్ఞాప్సాయాం. ఆహా, అట్లా ఉందా? ఉమ్. జ్యా జ్ఞాప్సాయం. జ్ఞాప్సాయం. జ్యాప్సాయం. ప్రచ్చ ఈ నెంబర్ ఏంటమ్మా 2441? అది ఒక సూత్రం అది. వైహి అనే సూత్రమా? ఉమ్. ఉమ్. ఒక నిమిషం. ఇది మాకు హోంవర్క్ ఇచ్చేయండి అమ్మా, మేము చేసుకొస్తాం రేపు. చేసేయండి. ఉమ్. ఇది ఎందుకంటే మీరు రాసుకోండి. చెప్పేశారు కదా కంప్రెస్. అదే నేను అదే మీరు చెప్తుంది జకారం రాయాలంటున్నారేమో, అందుకని జ్యా అలాగే ఉంటుందని చెప్తున్నాను. అది చేంజ్ చేసుకోండి, ఈకారం పెట్టుకోండి. ఓకే. ఎక్కడ ఈ కారం పెట్టుకోవాలి? జీప్ సాయాం జీ. ఓకేనా? ఈరే రాసుకోండి. ఇక్కడ ప్రచ్చ కండి, కింద రండి, అది రెండోది. జీప్ సాయం. సరే, అయితే చేసేయండి మొత్తం. ఓకేనా? సో ఇక్కడ మీకు అమ్మా, ధాతువులు ఇచ్చాము. ఏం చేయాలి నాకు ఒకసారి చెప్పరా? ఏం లేదు, దీనికి సంప్రసారణం చేసి తీసుకురండి. ధాతువులు ఏంటివి? లెఫ్ట్ సైడ్ ఉన్నవి. అసలు సంప్రసారం మొదలు ఎట్లా చేయాలి ఒకటి రెండు చెప్పండి మాకు. ఇక చెప్పినా కదా, 3 చెప్పినా, 2 చెప్పినా. అట్లా కాదు, మేము ఏదో రాసుకొని మీరేదో చెప్పినా అదే ఎక్కడో వెళ్ళిపోయినాయి గాలికి. స్వామినాథ్ గారు తెచ్చారు బాధలో, అది అమ్మగారు చెప్పేవారు. అదే. సో ఇక వినండి, ఏంటి జస్ట్ సంప్రసారణం అంటే ఏంటో ఇక్కడ రాస్తాను. ఇవన్నిటికీ సంప్రసారణం జరగాలి. అమ్మ చెప్పిండ్రు, చెప్పండి అమ్మ. అది మన సత్యవతమ్మ. ఇక్యణ సంప్రసారణం కదా. అదే యజ్ఞ సంప్రసారణం అంటే ఏమంటున్నారు? ఇక్కులకు ఎండలకు ఇక్కులు. ఎన్నులకు ఇక్కులు. ఎండలకు ఇక్కులు. వయ్యి అంటే ఉయ్యి ఉయ్యి. ఒక నిమిషం ఆగండి. ఎన్నెలు ఇక్కులుగా మారడం. ఓకే, ఎన్న ఎలా అవ్వాలంట? ఇక్కుగా కావాలి. సో మరి ఎన్ అంటే ఏంటో మీకు తెలియాలా వద్దా? వ్యవహారాల వ్యవహారాలు. వ్యవహారాల. యు, వ, రు, లు. ల్. సో వీటికి ఏమన్నారు? ఇక్ అన్నారు. ఇక్ అంటే ఏమొస్తాయండి? ఈ ఊరు. ఊ, రు, రి. లు. రీ, రి, లు. రీ. లు. వ్యవహారాలా? సో వీటికి ఏమైతాయి? ఎలా చేస్తాం? ఎలా పేరు చేస్తాం వీటిని? యథా సంఖ్య యథా సంఖ్య మన చేసే సమానం. అంతే. యథా సంఖ్య మన చేసే సమానం. అంతే. ఓకేనా? వాటి ఇలా ఈ వై ఒకటి రాయండి కవిత మీరు. ఎందుకు మీరు చేయరా? ఒకసారి రాయండి మీరు. వేయో వయ్యి అని ఉంది. అంటే వేయి అనే ధాతువుకి వై అనేది ఆదేశం వచ్చింది. ఇప్పుడు వై అన్నమాట. వయ్యి. ఓకే, సో వై అన్నమాట. ఇక్కడ వై అంటే ఏం చేస్తారు? వాకి మరి ఊరు రావాలి కదా కవిత. అమ్మ ఆగండి, ఒక నిమిషం. సో వై ఉయ్ ఉయ్ ఎందుకు అంటున్నారు? నేను ఫస్ట్ ఇది రాస్తున్నాను, వై. ఓకే, సో వైని చేంజ్ చేయండి. ఎలా చేస్తారు? అంతే, ఉయ్. ఉయ్ కాదు, ఉయ్ ఉయ్యా అని అంటున్నారు. అది కాదు, ఏం రావాలి? యకారం కదా. అవునండి, పంచమాక్షరం అంటారు మీరు, అంతేనా? అనొద్దు, పంచమాక్షరం అనొద్దు, అదే చెప్తున్నా. ఓకే. వయికి వయి, దానికి ఆదేశం ఏంటి? వేయో వయి, వయి. ఓకే, వేయి అనేది ధాతువు. ఈ ధాతువుకి ఆదేశము వయి. అచ్చా, అలా అంటారా? అర్థమైందా? అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఆగండి. ఆదేశం అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ధాతువు ఏమున్నట్టు? అది వై వై ఉన్నట్టు. అర్థమైందా? సో వైకి ఏమన్నాం? గతవ్. ఏదంటే వేయో వయి, దానికి వై, అది దానికి గతవ్. ఏం పెడతారు అక్కడ? వైకి ఉయ్యి సంప్రసారం. ఉయ్. యకారం చెప్పాలి, ఉయ్. కాదు. ఉయ్. ఇక్కడ రాయని మీరు అది.
నేను ఎందుకు రాయాలి? మీరే రాయాలన్నారు. అదే రాయాలి చేసి అంతే. ఇంక మీరు రాయక్కర్లేదు కదా అంతే. రాయక్కర్లేదు, ఇక మీరు రాసేయండి అదంతా. ఓకేనా? ఇక ఓకే. అదంతా మిగతాదంతా హోంవర్క్, అది గృహ కార్యం. సరే అండి. ఉమ్. కాంతి. గ్రహ 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 సంప్రసారణం గృహ కార్యం. ఆ. ఉమ్. ఉత్తమం. బాగానే చేస్తున్నారు, చేయండి. ఇప్పుడు మీరు రాశారనుకో అన్ని, మాకేం రాదు, ఊరికి కాపీ రాసుకోవటమే వస్తుంది. మునిగారికి అర్థమైందో లేదో మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, అర్థమైతే హోంవర్క్ చేస్తారని, అందరికన్నా ముందు చేస్తారు. కాదు నాకు అర్థం కాలేదు, ఇక అది నేను చేయను. సో ఇక్కడ ఊ ఎందుకు వచ్చింది మీకు? ఊ ఎందుకు చెప్పారు ఇది? వావ్ ఉన్నది కాబట్టి ఊ వచ్చింది. కాదు, ఎలా తీసుకోవాలి మనం? అంటే సంప్రసారణం అంటే ఉమ్. యథ సంఖ్యానం ప్రకారంగా ఇప్పుడు బకారం ఉంది, యకారం ఉంది, దీనికి ఎండలకు ఈక్కులు ఆ, అన్నారు కదా. వకారం ఉంది, యకారం ఉంది. ఇక్కడ ఏం చేయాలి మనం ఇప్పుడు? ఏం చేయొద్దు, అట్లాగే ఉంచాలి. ముందు ఎండలు అంటే ఏంటో ఈక్కులు అంటే ఏంటో తెలుసు కదా. అక్కడ ఇక్కడ మనకి ఎన్నులంటే వ్యవహారాలు, ఆ, ఈ ఊరులు. మరి అవి వచ్చినప్పుడు వరుసగా అవి వరుసగా అక్కడ వినండి. అక్కడ ఎన్నో యా ఉందనుకోండి, అర్థమైన దానికి వాళ్ళతో చెప్పించండి. నాకు కూడా ఇది సంప్రసారణం అర్థం కాలేదండి. అర్థమైన వాళ్ళు చెప్పండి, వింటాము. వేరే వాళ్ళతో చెప్పించండి. అమ్మ నేను చెప్తున్నానమ్మా. చెప్పండి. ఇంద్ర గారు వినండి. ఇప్పుడు మనకి ఈ ధాతువులు వరుసనే ఎన్నో వచ్చినాయి కదా, ఎన్ని 1 2 3 4 5 6 9 ఉన్నాయి. 9 ధాతువులు ఉన్నాయి. ఫస్ట్ మొదటి ధాతు తీసుకోండి. అందులో ఎన్నంటే ఏమనుకున్నాం మనం? యావారాల. అక్కడ యావారాలలో ఏదన్నా ఉందా మొదటి గ్రహ దాంట్లో? లేదండి. లేదు. ఎందుకు లేదు? గ్రహ రకారం రా ఉంది కదమ్మా, డైరెక్ట్ రా కదా. మనం ఇక్కడ యావారాల అనేది ఎండు కాబట్టి రా అనేది ఎన్నోది? మూడోది. అర్థమైందా? ఇక్కుల్లో ఏంటి? ఈ ఊరి మూడోది రీ కదా. ఈ రా తీసి రీ పెట్టడమే అంతే, అయిపోయింది. అదే సంప్రసారణం. అది ఒకసారి రాయండి మీరు. ఆ వాడు ఇవి 2 రాయండి ఒకసారి. ఇగో ఇక్కడ రాస్తున్నా చూడండి, మీకు తెలుస్తుంది. రాసిందండి. కవిత గారు ఆల్రెడీ రాశారు కదా. రాశారండి ఇక్కడ. రెడ్ ఇంక్ లో రాశారు చూడండి. సో ఇక్కడ కింద చూడండి, నేను రాస్తున్నది. గ్రహ గృహ అని రాశారు చూడండి, అది. సో ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు మనకి ఏ ధాతువు తీసుకోమంటారు? వయ్య తీసుకుందాం. ఓకే, వేయ అనే ధాతువు ఉంది. ఓకే, వేయ ధాతువుకి ఆదేశం ఏం చెప్పారు? వై. ఓకే, సో వేయ అనేది ఏంటిది? వే, అంతే. అవునా? సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? వే అనే ప్లేస్ లో ఏం పెట్టుకోమన్నారు? వై పెట్టుకోమన్నారు. ఇప్పుడు ఈ ధాతువుని చూడగానే ఏం తెలిసింది? పది తెలిసింది. ఏం పది? ఉభయపది. ఏం సూత్రం ద్వారా? స్వరితయుత కర్తరి అభిప్రాయే క్రియాఫలే. అవునా? సో వే అనే ధాతువుకి వయ్ అనేది ఆదేశం. వయి అని అంటే ఏమన్నమాట? అక్కడ షష్ఠిలో ఉంది అది. సో షష్ఠిలో ఉందా? వై అంటే షష్ఠిలో ప్రథమలో ఉంది. ఎందులో ఉంది అది? ప్రథమలో ఉంది. సో కాబట్టి ఏమొస్తుంది మనకి అక్కడ? ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఉంది కదా, వే అనే ధాతువు ఉంది కదా. యాక్చువల్ గా దీనికి ఏమైతుంది? బాధిగణం కాబట్టి ఏమొస్తుంది దీంట్లో? అకారం వస్తుంది. అకారం వచ్చింది అంటే ఏంటిది? ఇక్కడ అయ్య ఆదేశం ఆల్రెడీ. అవునా? అయ్య ఆల్రెడీ ఆదేశం వచ్చింది. అయ్య. అవునా? అర్థమైందా? సో వయ్య ఆల్రెడీ వచ్చింది. వయతి, తర్వాత తే, వయతే వచ్చింది. అర్థమైందా? సో ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నారు ఇక్కడ? అవునా?
దీనికి ఈ సంప్రసారణం ఎక్కడ జరుగుతుంది? కిత్తు గిత్తు పరంగా ఉన్నప్పుడు. అర్థమవుతుందా? ఎక్కడ జరుగుతుంది? కిత్తు గిత్తు పరంగా ఉన్నాం. కిత్తు గిత్తు పరంగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు కిత్తు గిత్తు పరంగా ఉన్నప్పుడు ఏ చో యవ యవహ ఇవన్నీ ఎక్కడ వస్తాయి? రావు కదా. అవునా? సో ఇప్పుడు వే అనే ధాతువు తీసుకున్నాం. వే అనే ధాతువుకి ఏం ఆదేశం, ఎలా ఆదేశం చూడండి ఇప్పుడు. వే